హలో ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ఈరోజు ఆలుగడ్డ ఫ్రై చేస్తాను నేను. పొటాటో ఫ్రై అని చాలా బాగుంటుందండి. ఏమంటే బ్యాల్చారు కొత్తిమీర సాంబార్కి, రసంకి దానికంతా చాలా బాగుంటుంది. దాన్ని కొంచెం నూనె వేయాలా. నూనె వేసిన తర్వాత నూనె కాగిందా లేదని కొంచెం చూడాలా. మళ్ళీ తెల్లగడ్డ వేయాలా. తెల్లగడ్డ కొంచెం వేసి ఫ్రై చేసుకొని మళ్ళీ ఇంకా ఎర్రగడ్డలు కొంచెం కోసుకోవాలా, చాలా కోసుకోవాలా. ఎర్రగడ్డలు సన్నగా కోసుకొని పెట్టుకోవాలా. తెల్లగడ్డ దంచుకొని వేయాలండి. ఎర్రగడ్డ ఇప్పుడు వేసిండాను. దాన్ని కూడా బాగా ఫ్రై చేస్తాను చూడు. ఎర్రగా కావాలండి. ఎర్రగా అవుతా ఉన్నట్లే గమ్మన వాసన వస్తూ ఉంటుంది. మళ్ళీ మేము ఆలుగడ్డని కారం పొడి వేయాలి. అంటే అచ్చకారం పొడి, కొంచెం ధనియాల పొడి రెండు మిక్స్ చేసి పెట్టుకోవాలా. పసుపు పొడి వేయాలి. వేసి ఉప్పు వేసి ఫ్రై చేయాలి. బాగా గమ్మన వస్తూ ఉంటుంది. ఫ్రై చేస్తూ ఉంటానట్లే ఆలుగడ్డ కోసుకుంటాం కదండి. చూడండి, ఇప్పుడు ఆలుగడ్డ వేస్తాను. చూడండి, పలుచగా కోసిండాను ఆలుగడ్డలు. పలుచగా అంటే పలుచగా సిప్ప సమేతంగా ఉండాలి. అది చాలా మంచిది, హార్ట్కి మంచిదండి. దాని నుంచి సిప్ప సమేతంగా కోసిండాను. బాగా ఫ్రై చేయాలి. నీళ్ళు వేయకూడదండి. నీళ్ళు కడిగింటాం కదా, దాంట్లోనే నీళ్ళ అంశం ఉంటుంది. చూడండి, ఇప్పుడు తీసిండాను. ఎంత బాగా గమ్మని వాసన వస్తూ ఉంది. చాలా బాగుంది టేస్ట్. బ్యాల్చారుకి, మిరపచారుకి, తిಳಿ సాంబార్కి అన్నిటికీ షూట్ అవుతుంది. చపాతీకి, రొట్టెకి, దోశకి కూడా బాగుంటుంది. ఎర్రగా వేయించుతూ ఉండాలి. కొంచెం నూనె వేయాలి ఎక్కువగా. మేము కొబ్బరి నూనె వాడేదాని నుంచి కొబ్బరి నూనె వేసిండాను. బాగుంటుంది. అందుకు థ్యాంక్ యూ.